అందరికీ నమస్కారం. డాక్టర్లకు టైం తక్కువ ఉంటుంది, ఉపన్యాసాలు వినేంత ఓపిక ఉంటుందో ఉండదో. యువర్ టైమ్ ఈజ్ వెరీ ప్రీషియస్. ముఖ్యంగా హైబిస్ టీవీ వారు ప్రతి సంవత్సరం కూడా ఉత్తమ ఆసుపత్రులకు, ఉత్తమ డాక్టర్లకు అవార్డులు ఇచ్చేటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని చేపడతా ఉన్నారు. ముందుగా వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు. ఎవరైనా సరే జీవితంలో ఏం కోరుకుంటారంటే వన్ స్మాల్ అప్రిషియేషన్. ఆ అప్రిషియేషన్ తప్పకుండా అది వాల్యూ ఆఫ్ అప్రిషియేషన్ అనేది ఆ ఇచ్చే మెమెంటోలో వాల్యూ ఉండదు. సోషల్ రికగ్నైజేషన్, ఇట్ మేక్స్ యూ మోర్ అండ్ మోర్ రెస్పాన్సిబుల్. అంటే మనని మరింత బాధ్యతాయుతంగా సమాజం ఎప్పుడైతే మనల్ని గుర్తిస్తుందో మనం కూడా ఇంకా ఎక్కువ రెస్పాన్సిబుల్ గా ప్రజలకు సేవ చేయడానికి పనిచేస్తూ ఉంటాం. మిగతా వాళ్ళకు కూడా ఏమనిపిస్తుంది, నెక్స్ట్ టైం నాకు కూడా రికగ్నైజేషన్ రావాలి, నేను కూడా అలా అవార్డు తీసుకోవాలి అని మిగతా డాక్టర్లు కూడా ఇంకా బాగా పనిచేయడానికి తప్పకుండా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా కరోనా తర్వాత డాక్టర్ల గొప్పతనాన్ని మరొకసారి సమాజం గుర్తించింది. కొన్ని సందర్భాల్లో డాక్టర్లు అంటే కొద్ది మందిని, ప్రతి సమాజంలో ప్రతి చోట కూడా మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. దేర్ ఆర్ గుడ్ పీపుల్, దేర్ ఆర్ బ్యాడ్ పీపుల్. కానీ సమాజం ఎప్పుడు కూడా బ్యాడ్ ఎక్కువ తొందరగా స్ప్రెడ్ అవుతుంది, గుడ్ థింగ్స్ ఏమో తొందరగా స్ప్రెడ్ కావు. సో డాక్టర్లు అంటే చాలా వరకు సమాజంలో ఎంతో గౌరవం ఉంటుంది. బీయింగ్ ఏ పొలిటీషియన్ లేదా బ్యూరోక్రాట్స్ని చూస్తూ ఉంటాం, పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులను చూస్తూ ఉంటాం. ఎవరికి దొరకని గౌరవం డాక్టర్కు మాత్రమే దొరుకుతుంది. వైద్యో నారాయణ హరి అంటారు. అమ్మ మనకు జన్మనిస్తే కొన్ని సందర్భాల్లో డాక్టర్లు మనకు పునర్జన్మనిస్తూ ఉంటారు. సరి అయిన సమయంలో సరి అయిన నిర్ణయం తీసుకొని డాక్టర్ గారు సరి అయిన వైద్యం అందిస్తే ఎన్నో ప్రాణాలు నిలబెడుతూ ఉంటారు డాక్టర్లు. అలాంటి డాక్టర్ యొక్క వృత్తి చాలా గొప్పది. అలాంటి ప్రొఫెషన్ లో మీరందరూ కూడా అద్భుతమైన సేవలు అందిస్తూ మరి ఎంతగానో కష్టపడి పైకి వస్తూ ఉంటారు. నిజానికి ఐ కెన్ అండర్స్టాండ్ ద డిఫికల్టీ ఆఫ్ ఎ డాక్టర్. నేను హెల్త్ మినిస్టర్ గా పనిచేశాను, పొలిటీషియన్ గా కూడా ఐ అండర్గో సర్టెన్ ఇది. అంటే ఎట్లా, నిజంగా ఒక డాక్టరు చాలా కష్టపడితే గానీ బెస్ట్ డాక్టర్ కాలేడు. ఎంబీబీఎస్ 5 years, తర్వాత పీజీ, ఎంబీబీఎస్ సీట్ రావాలంటే ఒక కష్టం, తర్వాత పీజీ సీట్ రావాలంటే ఇంకా ఒక పెద్ద కష్టం, ఆ తర్వాత సూపర్ స్పెషాలిటీ చదవాలంటే అది ఇంకా ఒక గొప్ప ప్రయత్నం. అన్ని జరిగి ట్రైనింగ్ అయ్యి అసలు లైఫ్ లో సెటిల్ కావాలంటే 45 సంవత్సరాలు, తెల్లెంటికలు వస్తాయి, 50 ఏళ్ళు వస్తాయి. అప్పుడు గాని జీవితంలో డబ్బు సంపాదించడం రాదు, అప్పుడు గాని డాక్టర్ గా ఒక పేరు పొందలేడు. సరే పేరు వచ్చింది, డాక్టర్ గా బాగున్నాడంటే యూ డోంట్ హ్యావ్ టైం. పొద్దున పోతే రాత్రి దాకా పనిచేయాలి. నిద్రలో కూడా పేషెంట్లు గుర్తొస్తుంటారు, కలలో కూడా పేషెంటే ఒక్కొక్కసారి వస్తూ ఉంటాడు. మనకు సండే ఉండదు, దసరా హాలిడే ఉండదు, ఫెస్టివల్ ఉండదు. నీకు పేషెంట్ ముఖ్యమైంది. ఒక మంచి డాక్టర్ గా పేరొందినప్పుడు యూ విల్ బికమ్ మోర్ రెస్పాన్సిబుల్, యూ విల్ హ్యావ్ నో టైమ్, యూ విల్ నాట్ హ్యావ్ హాలిడేస్, యువర్ టైమ్ ఈజ్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్స్. సో అట్లా ఒక డిఫికల్ట్ ప్రొఫెషన్. ఎంత గౌరవం ఉందో, ఎంత రెస్పెక్ట్, సోషల్ రెస్పెక్ట్ ఉందో అంత డిఫికల్టీ కూడా ఉంటుంది. జనరల్ గా ఎవరైనా మనం ఏ ప్రొఫెషన్ లోనైనా కష్టం లేకుండా ఎవరు పైకి రారు. ఇక గౌరవం దొరుకుతుందంటే డెఫినెట్ గా దాని వెనుక ఎంతో కొంత హార్డ్ వర్క్, ఒక డెడికేషన్, ఒక కమిట్మెంట్, ఎన్నో వదులుకుంటే గానీ జీవితంలో పైకి రాని వాళ్ళు ఉంటారు. అలా డాక్టర్లుగా మీరు ఎంతో కష్టపడితే గానీ ఇంత పైకి రారు. చూడ్డానికి చాలా గొప్పగా ఉంటుంది. ఆ మధ్య నాగేశ్వర రెడ్డి గారు ఇప్పుడు వెళ్ళి కలిస్తే ఆయన హార్డ్లీ విల్ స్లీప్ ఫర్ 4 to 5 hours ఎ డే. మిడ్-నైట్ 11-11:30కి ఆయన హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్తుంటాడు. 11:30 వరకు పనిచేస్తారు ఎట్ దిస్ ఏజ్. అంటే ఎంత డెడికేషన్, ఎంత కమిట్మెంట్ ఉంటే నాగేశ్వర రెడ్డి గారు అంత పేరు తెచ్చుకుంటారు. ముఖ్యంగా మన తెలుగు డాక్టర్స్ ఎంతో గొప్ప పేరు తెచ్చుకున్నారు. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా మన తెలుగు డాక్టర్స్ కు చాలా గొప్ప పేరు వచ్చింది. వీఆర్ వెరీ ప్రౌడ్. ఇవాళ హైదరాబాద్ ఈస్ బికమింగ్ ఎ మెడికల్ హబ్. ముఖ్యంగా హైదరాబాద్ లో ఈరోజు ఎన్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వచ్చాయి. ఒక 1000 bedded హాస్పిటల్ వచ్చిందంటే 4000 మందికి ఉపాధి దొరుకుతుంది డైరెక్ట్ గా. ఇండైరెక్ట్ గా అనదర్ 2-3,000 విల్ లివ్. సో అట్లా ఈరోజు ఎనీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇన్ హైదరాబాద్, ఆల్మోస్ట్ మోర్ దాన్ 50% ఆఫ్ ద పేషెంట్స్ ఆర్ ఫ్రమ్ all over India or must be from other countries.
అట్లా ఎన్నో దేశ విదేశాల నుంచి ఈరోజు హైదరాబాద్కి వస్తున్నారంటే హైదరాబాద్ కాస్మోపాలిటన్ సిటీగా, హైదరాబాద్ డెవలప్మెంట్, హైదరాబాద్ కల్చర్, ది బెస్ట్ డాక్టర్స్, ది బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హైదరాబాద్ లో ఉండడం అనేది నిజంగా మనందరికీ కూడా గర్వకారణం. ఇంకా ఇంకా బాగా ఎదగాలి. ఆ గతంలో మేము వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేసినప్పుడు ఎన్నో రిఫార్మ్స్ కూడా తెచ్చాం. ఇంకా హెల్త్ డిపార్ట్మెంట్ బాగుండాలని 33 జిల్లాల్లో 33 మెడికల్ కాలేజీలు పెట్టాం. బహుశా మీరు చదువుకున్నప్పుడు there are only 4 or 5 మెడికల్ కాలేజెస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ, ఇన్ ద తెలంగాణ రీజియన్. అప్పుడు కూడా స్టేట్ బైఫర్కేషన్ కాలేదు, కానీ ఎంసెట్ లో తెలంగాణ రీజియన్ లో తెలంగాణ అడ్మిషన్సే రావాలి. అప్పుడు ఓన్లీ నిజాం టైంలో పెట్టినటువంటి ఉస్మానియా, బ్రిటిష్ టైంలో పెట్టినటువంటి గాంధీ మెడికల్ కాలేజ్, ఫార్మర్స్ పెట్టుకున్నటువంటి వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజ్, ఎక్సెప్ట్ దీస్ 3 అసలు కాలేజీలే లేవు. అప్పుడు ఎంబీబీఎస్ సీట్ రావాలంటే పాపం పొద్దున్నే 4 గంటలకు 5 గంటలకు లేచి అసలు ఒక ఐఏఎస్ లేకపోతే ఒక పెద్ద ఆస్కార్ అవార్డు వచ్చినంత లెవెల్లో కష్టపడితే గానీ ఆ రోజుల్లో డాక్టర్లు కాలేదు మీరంతా కూడా. అప్పుడేం ప్రైవేట్ కాలేజీలు లేవు. సో అటువంటిది మేము వైద్య విద్య అందుబాటులోకి రావాలి అని 33 మెడికల్ కాలేజీలు, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు తెలంగాణలో తేవడం జరిగింది ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 9.5 years. మేము ఇన్ ద ఇయర్ 2014 మా గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు మన రాష్ట్రంలో తెలంగాణలో 2850 ఎంబీబీఎస్ సీట్స్ ఉండే. 2023లో మేము దిగిపోయే నాటికి 10,000 ఎంబీబీఎస్ సీట్లు తెలంగాణ రాష్ట్రంలో తెచ్చాం. తెలంగాణ ప్రొడ్యూసెస్ 10,000 డాక్టర్స్ పర్ యానం. అసలు ఇండియాలో పర్ క్యాపిటాలో చూస్తే అత్యంత ధాన్యం ఉత్పత్తి చేసే రాష్ట్రం తెలంగాణ, అతి ఎక్కువ డాక్టర్లను పర్ క్యాపిటాలో ఉత్పత్తి చేసే రాష్ట్రం తెలంగాణ. ఈవెన్ దో వీఆర్ స్మాల్ geographically, population wise, but Telangana produces highest paddy produce, highest doctor produce. అలా గొప్పగా స్టేట్ ను మనం తీర్చిదిద్దుకున్నాం. నాట్ ఓన్లీ ఎంబీబీఎస్, పీజీ సీట్స్ కూడా 3 times పెంచాం. సూపర్ స్పెషాలిటీ సీట్స్ డబుల్ చేశాం. మరి డాక్టర్లే కాదు కదా, ఇక్కడ కావాలని 33 మెడికల్ కాలేజ్ కు అటాచ్డ్ నర్సింగ్ కాలేజెస్ తెచ్చాం, పారామెడికల్ కాలేజెస్ తెచ్చాం, పారామెడికల్ లో కూడా స్పెషలైజేషన్ తెచ్చాం. ఇట్లా అనేక రకాలుగా హెల్త్ హబ్ గా ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలి. ఈ రాష్ట్ర ప్రజలకే కాదు, దేశ ప్రజలకు, ప్రపంచంలోని ఇతర దేశాలకు కూడా వైద్యం అందించే గొప్ప రాష్ట్రంగా ఈ తెలంగాణను తీర్చిదిద్దే ప్రయత్నం గతంలో చేశాం. హైదరాబాద్ లో మేమైతే, మా డాక్టర్ గారు ఉన్నారు ఇక్కడ, చాలా మంది నాతో కలిసి పనిచేసిన ఎంతో మంది డాక్టర్లు ఉన్నారు. మేము ఎప్పుడు చెప్పేవాడిని, కార్పొరేట్ తో ప్రభుత్వ ఆసుపత్రులు పోటీ పడాలి. మనం వి షుడ్ కాంపిటీట్ నథింగ్. మీ దగ్గర కెపాసిటీ లేక కాదు, మీ దగ్గర స్ట్రెంగ్త్ లేక కాదు. యూఆర్ ఇన్ఫాక్ట్ గవర్నమెంట్ సర్వీస్ లో ఉన్న వాళ్ళు మోర్ క్వాలిఫైడ్, మోర్ ఎక్స్పోజర్, మోర్ వర్క్ చేసి ఉంటారు. మీకు ఏం కావాలో చెప్పండి, వీ షుడ్ కాంపిటీట్ విత్ ప్రైవేట్ అని చెప్పేవాడిని నేను. ఐ హ్యావ్ సాటిస్ఫాక్షన్. నిజానికి ఎవరికి పదవి జీవితంలో శాశ్వతం కాదు, కానీ ద వర్క్ యూ డూ విల్ గివ్ యూ ఇమ్మెన్స్ సాటిస్ఫాక్షన్. నిజానికి నాకు కూడా ఎంతో తృప్తి ఉంటుంది. నేను ఒకసారి ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతుంటే, నీకు ఏ పోర్ట్ఫోలియో కావాలి అంటే, నాకు హెల్త్ కావాలి అని అడిగి, ఐఎమ్ నాట్ ఎ డాక్టర్, నాకు హెల్త్ కావాలి అని అడిగి రిక్వెస్ట్ చేసి తీసుకున్నాం. అంటే మనకు నిజంగా పేదలకు సహాయం చేయగలిగినప్పుడు నీ ఆత్మకు, నీ గుండెకు ఎంతో సంతోషం కలుగుతుంది. సో అట్లా హెల్త్ డిపార్ట్మెంట్ లో గవర్నమెంట్ ఇన్స్టిట్యూషనల్ డెలివరీ వాజ్ ఓన్లీ, ఇట్ వాజ్ అరౌండ్ 88-90% ఉండేది. వి మేడ్ ఇట్ 100%. దెన్ దాంట్లో గవర్నమెంట్ ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ 32% ఉండే స్టేట్ ఫామ్ అయినప్పుడు. వి బ్రాట్ ఇట్ టు 72, 72% పెంచాం. అఫ్ కోర్స్ ఇప్పుడు మళ్ళీ అది 52కి వచ్చినట్టుంది, 20% పడిపోయింది ఇన్ ఏ స్పాన్ ఆఫ్ 2 years. అలా డయాలసిస్ సెంటర్స్ లో కానీ అనేక రంగాల్లో కూడా చాలా గొప్పగా తీర్చిదిద్దుకున్నాం. ఇంకా ఇంకా ముందుకు పోవడానికి ప్రయత్నం చేస్తాం. మరి మా మిత్రులు కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి గారు కూడా వచ్చారు, వారికి స్వాగతం. సో అమ్మా, ఐఎమ్ డూయింగ్ యువర్ జాబ్ అమ్మా, అదర్వైజ్ యూ విల్ కమ్ అండ్ డిస్టర్బ్ మీ. సో ఐఎమ్ డూయింగ్ యువర్ జాబ్. సో మా కృష్ణన్న గారికి స్వాగతం. ఐఎమ్ కంప్లీటింగ్ అన్న 2-3 minutes, ఐ విల్ ఫినిష్ ఇట్. సో ఈరోజు ముఖ్యంగా మీరందరూ కూడా ఎన్నో త్యాగాలతో ఎంతో గొప్పగా పనిచేసి ఈ స్థాయికి వచ్చారు.
ఎవరు జీవితంలో పైకి రావాలన్నా దాని వెనుక ఒక త్యాగం, ఒక కృషి ఉంటుంది. ముఖ్యంగా కరోనా సమయంలో డాక్టర్లను సమాజం చాలా గొప్పగా గుర్తించింది. మీ ప్రాణాల్ని కూడా లెక్క చేయకుండా ఎంతో మంది డాక్టర్లు మరి ఆ సమయంలో ఆక్సిజన్ బెడ్స్ దొరకక మనకు చాలా ఇబ్బంది పడ్డటువంటి రోజులు, ఆసుపత్రుల్లో బెడ్స్ దొరకని రోజులు. కానీ చాలా మంది డాక్టర్లు చాలా నర్సింగ్ హోమ్స్ లో చాలా గొప్పగా పనిచేసి మన దేశంలో తెలంగాణ రాష్ట్రం డాక్టర్లు చాలా కరోనాలో అత్యుత్తమంగా పనిచేశారు. అది ప్రభుత్వ రంగం కావచ్చు, ప్రైవేట్ రంగం కావచ్చు. ఆ సమయంలోనే నిజంగా డాక్టర్లను ప్రజలు బాగా గుర్తుపెట్టుకున్నారు. కరోనా సమయంలో మన దేశ ప్రజలు డాక్టర్ల గొప్పతనాన్ని, డాక్టర్ల త్యాగాన్ని సమాజం మరొకసారి బాగా గుర్తించింది. అంటే వెన్ యూ హ్యావ్ పెయిన్ దెన్ ఓన్లీ యూ విల్ కమ్ టు నో. అదర్వైజ్ మనం ఏం చేస్తాం, జనరల్ గా రొటీన్ గా ఉంటుంటాం, మన పనిలో బిజీగా ఉంటాం, తన దాకా వస్తే గానీ తెలియదంటారు. సో అలా కరోనా ఆల్మోస్ట్ అయితే ఫస్ట్ టైమో సెకండ్ టైమో కానీ అందరినీ ఒకసారి టచ్ చేసింది. మోస్ట్ ఆఫ్ ద ఎక్సెప్షనల్ తప్ప అందరినీ టచ్ చేసింది అది. సో అలా కరోనాతో మరొకసారి అంటే హెల్త్ డిపార్ట్మెంట్ ఎంత ముఖ్యము, ప్రజలకు మరి అమెరికా లాంటి దేశం, ప్రపంచాన్ని మేము జయిస్తున్నాము, ప్రపంచాన్ని మొత్తం మా గుప్పెట్లో పెట్టుకున్నామన్న అమెరికా కూడా అల్లాడిపోయింది కరోనా సమయంలో. బ్రిటిష్ లాంటి చోట, అమెరికా లాంటి దేశాల్లో కూడా కరోనా సమయంలో డెడ్ బాడీలను కుప్పలు కుప్పలుగా వేసేసినటువంటి పరిస్థితి చూసాం. హాస్పిటల్స్ లో బెడ్స్ లేక ప్రజలు అల్లాడిపోయినటువంటి పరిస్థితి చూసాం. యావత్ ప్రపంచం కూడా గమనించింది, గుర్తించింది డాక్టర్ల యొక్క ఇంపార్టెన్స్ ను మనం ఎంత పెంచుకోవాలి, హాస్పిటల్ కెపాసిటీస్ ఎంత పెంచుకోవాలి, ఐసీయూ బెడ్స్ ఎంత పెంచుకోవాలి, వెంటిలేటర్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంది, మనకు స్పెషలైజ్డ్ ఇంపార్టెన్స్ ఏంది అనేది ఎన్నో పాఠాలను నేర్పింది కరోనా. అఫ్ కోర్స్ లైఫ్ స్టైల్స్ కూడా మారినాయి. కరోనా తర్వాత ప్రజల ఆలోచన విధానంలో కూడా మార్పు వచ్చింది, ప్రభుత్వాలు ఆలోచన మార్చింది, దేశాల ఆలోచనలో మార్పు వచ్చింది. ఈ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు కూడా హెల్త్ డిపార్ట్మెంట్ యొక్క బడ్జెట్ ను పెంచారు. ఎయిమ్స్ కాలేజీలు కావచ్చు, గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ కావచ్చు, హెల్త్ డిపార్ట్మెంట్ బడ్జెట్ ను కూడా పెంచి మనము పెద్ద ఎత్తున హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కూడా ఖర్చు పెడుతూ ఉన్నాం. ఇప్పుడు హైదరాబాద్ లో కూడా 4 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, 4000 బెడెడ్ హాస్పిటల్స్ గవర్నమెంట్ సెక్టార్ లో ఐ థింక్ అనదర్ 6 months లో రాబోతా ఉన్నాయి. నిమ్స్ కెపాసిటీ వి మేడ్ ఇట్ డబుల్. 1500 బెడ్స్ ఉన్న నిమ్స్ లో ఇంకొక 2000 బెడ్స్ కూడా యాడ్ చేసినాం. సో అట్లా లైఫ్ అనేది ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఆ రకంగా కరోనా మనకు ఎన్నో పాఠాలు కూడా నేర్పింది. మరి ఈ రోజు మీరందరూ కూడా హాస్పిటల్స్ కావచ్చు, డాక్టర్స్ ఇండివిజువల్ గా కావచ్చు, అత్యుత్తమ సేవలు అందించి ఈ రోజు అవార్డులు అందుకుంటున్న సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో కూడా ఎథికల్ గా, మోరల్ గా మనం ఇంకా ఇంకా సమాజానికి సేవలు అందించాలి. డబ్బు రావచ్చు, డబ్బు పోవచ్చు, కానీ కొంతమంది డాక్టర్లు సమాజంలో చాలా గౌరవాన్ని పొందుతూ ఉంటారు. ఈ మధ్య కొన్ని కార్పొరేట్స్ వస్తున్నాయి. ఏమైనాయి అంటే ఇతర దేశాలకు సంబంధించినటువంటి కార్పొరేట్ వాళ్ళు హాస్పిటల్స్ కు రావడంతో మోర్ కమర్షియలైజేషన్ కూడా వస్తా ఉంది. వాళ్ళని తట్టుకోవడం కూడా కొంత ఇబ్బంది ఉంది. పాపం చిన్న చిన్న నర్సింగ్ హోములు పెట్టి చిన్నగా కష్టపడి పైకి వచ్చే డాక్టర్లు తట్టుకోవడం కూడా కష్టంగా ఉంది. బట్ ఈవెన్ దో నేను ఒక్కటే మీ అందరినీ కూడా కోరేది, ఎథికల్ గా, మోరల్ గా మరి ఎంతవరకు అవసరమో ఆ టెస్టులు మాత్రమే చేసి, ఆ వైద్యం మాత్రమే అందించి, ఆ మందులు మాత్రమే ప్రిస్క్రైబ్ చేసే విధంగా ఇంకా ఇంకా వైద్య రంగంలో మనం ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటి వారిని సమాజం తప్పకుండా గుర్తుపెట్టుకుంటుంది. మరొకసారి మీ అందరికీ నా శుభాకాంక్షలు, అభినందనలు. విష్ యు ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.